చెప్పుకుంటున్న ప్రభు ప్రేమికుల సహవాసకి విచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ రోజు కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా వారి మనకి ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా ప్రకాశం గారు నమో మెహర్ బాబా చేయండి. తర్వాత శేషరత్నం గారు మీరు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. జై బాబా. జై బాబా అండి ప్రకాశం గారు. వినిపించడం లేదండి. జై బాబా వినిపించడం లేదు. శేషరత్నం గారు మీరు చేస్తారా నమో మెహర్ బాబా? చేస్తానండి, చేస్తాను. ఓకే. జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణి నమః. सहस्रकोटि युगधारिणे नमः. नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయభంజన పరమ పావన భవభయభంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపు అవ్యయ మోక్షం వనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय
థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు అవకాశం ఇచ్చినందుకు. జై మెహర్ బాబా. జై ధన్యవాదాలు బాబా అందరికి. అండి. జై గారు బాబా అండి. జై బాబా. జై చక్కగా బాబా నమ్మమ్మ అండి. గారు మీకు జై బాబా. జై బాబా అండి ప్రకాశం గారు, మీరు సంకీర్తన నేను కనెక్ట్ అవ్వలేదండి ఇందాక. అది పాడాను కానీ రాలేదు, క్షమించాలి. అవును వినిపించలేదండి. మీరు అవునండి. జై జై బాబా. సంకీర్తన చేయండి సార్. ఓకే అండి. జై అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. చూడరా దివ్య తేజము, చూడరా దివ్య తేజము, ప్రేమ స్వరూపం ప్రేమావతారం, ప్రేమ స్వరూపం ప్రేమావతారం, చూడరా 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 దివ్య తేజము, చూడరా దివ్య తేజము. ఆదిలో ఆ తేజముద్భవించింది, ఓంకార శబ్దమై ప్రజ్వరిల్లింది. ఆదిలో ఆ తేజముద్భవించింది, ఓంకార శబ్దమై ప్రజ్వరిల్లింది. విశ్వమంతా తాను విస్తరించింది, విశ్వమంతా తాను విస్తరించింది, సర్వము తానై నిండిపోయింది. చూడరా దివ్య తేజము, చూడరా దివ్య తేజము. పంచ సద్గురువుల పాదాలు తాకి, పరమాత్మయే ప్రేమ రూపము తానై. పంచ సద్గురువుల పాదాలు తాకి, పరమాత్మయే ప్రేమ రూపము తానై. మెహరు బాబగమేను ధరించి ఇలలో, మెహరు బాబగమేను ధరించి ఇలలో, మౌనముతో ఈ మహిని మేలు కొలిపింది. చూడరా దివ్య తేజము, చూడరా దివ్య తేజము. ప్రేమతో చూడరా ఆ దివ్య తేజం, ఉన్నమి వెన్నెల చల్లని తేజం. ప్రేమతో చూడరా ఆ దివ్య తేజం, ఉన్నమి వెన్నెల చల్లని తేజం. హృదయాంతరాళలో నిండిన తేజం, హృదయాంతరాళలో నిండిన తేజం. పరమాత్మయే మెహరు ఆ దివ్య తేజం. చూడరా దివ్య తేజము, చూడరా దివ్య తేజము. ప్రేమ స్వరూపం ప్రేమావతారం, ప్రేమ స్వరూపం ప్రేమావతారం, చూడరా 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 దివ్య తేజము, చూడరా దివ్య తేజము, చూడరా దివ్య తేజము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి ప్రకాశం గారు, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. పుష్పలత గారు జై బాబా ఓ సంకీర్తన చేయండి. తర్వాత శారద గారు అడిగి జై బాబా. బాబా జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय।
గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గును హృదయాంజలి నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాయని రూపు నిరతము మాయని రూపు శాశ్వతముగా నింపాదయానిది గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి నిధులకు నిదేవో పెన్నిధిని అన్నిటికన్నా నిధులకు నిదేవో పెన్నిధిని అన్నిటికన్నా ఉన్నది నీవే ఉన్నది లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి నీ కృపలేనిదే నిన్ను గణలేరో ఆకలి కొన్నాతుల రీతిని నీ కృపలేనిదే నిన్ను గణలేరో ఆకలి కొన్నాతుల రీతిని సతతము నీటి విలపింతున్నా సతతము నీటి విలపింతుమురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి గునుమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా నాగమణి గారు జై బాబా థ్యాంక్ యూ జై బాబా. పుష్పలత గారు చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబా. శారద గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మీ పనగేశ్వరరావు గారు మీరు రెడీ. జై జై బాబా అందరికీ జై మెహర్ బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय మేలుకొంటే మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మేలుకొంటే మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి కైవల్యధామం దరి చేర్చు మార్గం కైవల్యధామం దరి చేర్చు మార్గం
సరిచూచి మననీయ మన్నింపుమోయి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా జనన మరణం లేని సత్యంబు నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే జనన మరణం లేని సత్యంబు నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే అవసాన కాలం నీ ప్రేమ నామం అవసాన కాలం నీ ప్రేమ నామం మనసార మదిలోన మరిపింపకోయే మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा मणि जगत थैंक यू జై బాబా అండి శారది గారు, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడుతున్నారు. జై బాబా. లక్ష్మి గారు జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। తర్వాత కలలు నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలవు కలవను వారి కలలు నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ హృదయాల నిలిచింది నీ ప్రేమ కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును నొసగు నీ ప్రేమ కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును నొసగు నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలవను వారి కలలు నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ చర్మచక్షువులు నిన్ను మెప్పించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ చర్మచక్షువులు నిన్ను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ ప్రేమించలేని మా సమర్థతలను సగి వెన్నంటి రక్షించే నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలవను వారి కలలు నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ నామస్మరణలో నిలువెల్ల పులకించు అనుభవమును కలిగించే నీ ప్రేమ నీ నామస్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము కళములలో నింపింది నీ ప్రేమ నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గళములలో నింపింది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలవను వారి కలలు నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ మెహరే స్త్రీ హృదయాన సత్యమును నెలకొలిపి గీతాలు రాసింది నీ ప్రేమ మెహరే స్త్రీ హృదయాన సత్యమును నెలకొలిపి గీతాలు రాసింది నీ ప్రేమ పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలవను వారి కలలు నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి లక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు జై బాబా కోటేశ్వర గారు జై బాబా చిన్న సంకీర్తన జై
अवतार मेहर बाबा की जय। ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. పరమాత్మా నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది, ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది. పరమాత్మా నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది, ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువై ఉన్నది. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. నిరతము నిన్ను మది తలచిన వారికి, నిరూపము ఎద నిలిపిన వారికి, నిరతము నిన్ను మది తలచిన వారికి, నిరూపము ఎద నిలిపిన వారికి, నినామము కీర్తించిన వారికి, నినామము కీర్తించిన వారికి నిత్య దర్శనమిచ్చడి వాడవు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి అండగా నీవై ఆదుకుందువు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. నిండు ప్రేమతో ఎందు వెతికినా, నిండు ప్రేమతో ఎందు వెతికినా అందందే అగుపించడి వాడవు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు, మా అండగా నిలిచావు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మేడం, అందరికి జై బాబా. జై బాబా అండి. కోటేశ్వర జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు మీరు జై బాబాలు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు 5 గంటల 30 నిమిషాల వరకు తన ప్రసంగాన్ని మనకు బాబా విషయాలు తెలియజేస్తారు. జై బాబా అండి. జై బాబా అండి. జై. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మెహర్ శ్రీ అని కలం పేరు గల డి శ్రీనివాసరావు గారు ఒక పాటలో ఈ విధంగా రాసుకున్నారు ఆయన. బాల్యమంతా గడిచినాక, బంధములలో మిగిలినాక, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామమున వీనుకందాక, వరము నెరుగకనే ప్రస్తుతించాక. బాబా పరిధిలోకి రాని క్రితం అంతా కూడా అర్ధ జీవితం వ్యర్థమైపోయింది నాకు, అప్పుడు నీ నామం నా చెవులికి అందింది అని చెప్పి బాబాలో కాని క్రితం ఒక జీవితం, అయిన తర్వాత ఒక జీవితం, ఈ 2 జీవితాలు ఇస్తూ నీ అధీనంలో అయిపోయాను ఇప్పుడు నేను, అంటే నీకు విధేయతగా ఉంటున్నాను అని రాసుకున్నారు అందులో.
ఇది బేస్ చేసుకుని అన్నట్టు కాదు, బాబా వేరే డిస్కోర్స్ ఇచ్చారు. శ్రీనివాసరావు గారు ఈ పాట రాసేటప్పటికి ఆయన అనుభవాలు రాసుకున్నారు. బాబా ఇచ్చిన డిస్కోర్స్ చదివారని అనుకోండి. నేను అప్పటికి బాబా ఒక డిస్కోర్స్ ఇచ్చారు దీని మీద, ఆ డిస్కోర్స్ చదువుకుంటున్నాం. అంటే బాబా ఇచ్చిన డిస్కోర్స్ చదివిది రాశారంటే ఆయన అనుభవమే. ఎందుకంటే నాకు తెలుసు ఈ పాటలు రాసేటప్పటికి ఆయన నేను ఒక జీవితమే గడిపాము. అందుచేత నాకు తెలుసు ఆయన స్వానుభవం అన్నట్టు రాసుకున్నారు. అయితే ఇప్పుడు బాబా ఇచ్చిన డిస్కోర్సు వ్యర్థమైన జీవితం ఏమిటి, అర్థవంతమైన జీవితం ఏమిటో చెప్పారు బాబా. జీవితం వ్యర్థమైంది, ఎందుకు పనికిరాంది. అలా కాకుండా అర్థవంతమైన జీవితం, నువ్వు అర్థవంతమైన జీవితమే జీవించాలి కానీ వ్యర్థమైన జీవితం జీవించకూడదు అని మనకు అర్థమైపోతుంది. అందులో విడిగా చెప్పక్కర్లేదు. అర్థవంతమైన జీవితం అంటే బుక్ కూడా ఉంది, బాబా బాబా పేర రాసింది, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని, ఉత్తమోత్తమ జీవనము అని ఒక పుస్తకం ఉంది. అది తెలుగులో కూడా అనువదించారు. అది లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని. అంటే ఈ అంశాలన్నీ నాందిగా పునాదిగా చేసుకుని బాబా డిస్కోర్సు నేను మీకు చదివి వినిపించబోతున్నాను. బాబా ఏం చెప్పారో చదువుకుందాం. ఇందులో వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ అవసరం అక్కడ మాత్రమే వివరణ, టైం లేదు కాబట్టి. వన్ మే బి అండ్ ఇంటలెక్చువల్ జేయంట్ అంటే మేధా సంపత్తితోటి చాలా గొప్ప పండితుడు అయి ఉండొచ్చు. మన బాబా లాస్లోనే ఒక ఆయన ఉండేవారు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి అని. ఆయనకున్న మేధా సంపత్తి మరి ఎవరికి లేదని చెప్పొచ్చు, అంత మేధా సంపత్తి ఉంది బాబా లాస్లో చెప్పుకోవాలంటే. అంచేది వన్ మే బి అన్ ఇంటలెక్చువల్ జేయంట్ బట్ అన్లెస్ హీ రియలైజెస్ ది ట్రూత్. ఎంత గొప్పవాడైనా, మేధా సంపత్తి ఎంత పండితుడైనా, సర్వము తెలిసినవాడైనా, ఎన్నో పుస్తకాలు చదివేసిన, అన్ని మతాల గ్రంథాలు ఉపన్యాసాలు ఇవ్వగలిగిన, అంటే ఇటు బైబిల్ మీద, భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా సత్యము తెలుసుకోకపోతే అంతా పనికిరాందే ఆ మేధా సంపత్తి అని చెప్తున్నారు బాబా ఇక్కడ. బట్ అన్లెస్ హీ రియలైజెస్ గాడ్, భగవంతుని, నేనే భగవంతుని అనే స్థితి చేరకపోతే, ముక్తి మోక్షం సంపాదించకపోతే, నువ్వు చదివిన చదువులన్నీ కూడా, నీ పాండిత్యం అంతా ఎందుకు పనికిరాండే అని ఆ మేధా సంపత్తి మీద పక్కకి పెట్టేశారు బాబా. దాన్ని ఏమాత్రము లెక్కలోకి తీసుకోనిది కాదు. భగవంతుడి విషయంలో భగవంతుడికి కావాల్సిన పాండిత్యం కాదు. ఒక మూర్ఖుడైనా కూడా భగవంతుడిని చాలా భక్త కన్నప్ప ఆరాధించినట్టు ఆరాధించవచ్చు. భక్త కన్నప్పకి ఏం చదువుకోలేదు కానీ భగవంతుడిని ప్రేమించారు ఆయన. హీజ్ సో కాల్డ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో చెప్పినవి అవుతాయి. అతను ఏం చెప్పినా కూడా, ఆ మేధా సంపత్తితో కూడిన మహాపండితుడు ఏం చెప్పినా కూడా అది అజ్ఞానంలోనే చెప్పింది, అంటే జ్ఞానం ఉండి చెప్పింది కాదు. అంటే తెలివితేటలు లేక అని కాదు, తెలివితేటలతోటి చెప్పాడు, అందులో తప్పులేం లేవు. కానీ అజ్ఞానం అంటే భగవంతుని తెలుసుకోలేదు ఇంకా అతను. ఎవరైతే భగవంతుని తెలుసుకోలేదో, చేరుకోలేదో, భగవంతుడే అయిపోలేదో, ఎవరికైతే ముక్తి మోక్షం రాలేదో వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. చేత యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా అజ్ఞానులే. ఎంతవరకు? వాళ్ళు భగవంతులు ఐక్యమయ్యే వరకు. మరి జన్మ ఉండదు. అప్పుడు భగవంతులు ఐక్యమైపోయిన తర్వాత ఇంకా పునర్జన్మ ఉండదు, మానవుడిగా పుట్టడు కూడా. అంచేత అంతవరకు కూడా ప్రతి ఒక్క మానవుడిని కూడా అజ్ఞాననే పిలవాలి మనం. అందరూ కూడా అజ్ఞానులే. భగవంతుల్లో ఐక్యమైన ఆత్మ మాత్రమే జ్ఞానమైంది. మిగిలిన వాళ్ళంతా ఎంత మేధా సంపత్తి ఉన్నా అజ్ఞానే అని చెప్తారు. హీజ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లైఫ్, అతను జీవితం గురించి అనేక పదాల్లో, అనేక పద్యాల్లో, లేకపోతే అనేక రచనలు అతను రచించవచ్చు. అవన్నీ కూడా వ్యర్థమైనవే, పనికిరానివే. ఎందుకంటే అనుభవించి చెప్పింది కాదు. జీవితం యొక్క నిజమైన పరమార్థం ఏమిటో అనుభవించి చెప్పింది కాదు. అంచేత అనుభవం లేకుండా చెప్పిందే కాబట్టి అతను ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా ఇంటర్ప్రిటేషన్స్ అంటే వ్యాఖ్యానాలు. హిజ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లైఫ్, జీవితం గురించి ఏ వ్యాఖ్యానాలు చేసినా, అండ్ ది కమెంటరీస్ ఆన్ ట్రూత్, కామెంటరీస్ ఆన్ ట్రూత్, సత్యం గురించి ఎన్నో గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు. భగవంతుడి గురించి మహానుభావులు కొంతమంది, ఎంతోమంది ఇప్పుడు కూడా ఉపన్యాసకారులు ఉన్నారు. మనకి పేర్లు చెప్పక్కర్లే. తెలుగులో ఇచ్చి ఇద్దరు ఉపన్యాసకారులు. ఉపన్యాసం కాదు బాబాకు కావాల్సింది. అంచేత
కామెంటరీస్ అండ్ ట్రూత్, సత్యం గురించి ఎన్నో వ్యాఖ్యానాలు రాయొచ్చు, ఎన్నో పాండిత్యంగా పద్యాల్లో కానీ పాటల్లో కానీ లేకపోతే నేను అనేక విధాలుగా చెప్పచ్చు. కానీ వారు ఆ స్థితికి చేరలేదు కాబట్టి, భగవంతుడి స్థితికి, ఆ స్థితికి చేరే వరకు కూడా వాళ్ళు కూడా అజ్ఞానులే అని చెప్తారు బాబా. కావాల్సింది పాండిత్యం కాదు కాబట్టి. కామెంటరీస్ అండ్ ట్రూత్ కెన్ బి లైకెండ్ టు ది, దాన్ని దేంతో పోల్చారంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి మార్గదర్శకుడిగా అవడంతో పోల్చారు. అంటే అంధకారంలోనే ఉన్నారు వాళ్ళు కూడా. చేత మా మా పండితుడు కానివాడు అంధకారంలోనే ఉన్నాడు, సామాన్య మానవుడు అంధకారంలోనే ఉన్నాడు, మొత్తం అంతా మానవాళ్ళంతా కూడా అంధకారంలోనే ఉన్నారు. అందుచేత అతను ఇంకొకటి చెప్పడం ఎలాంటిదంటే, నువ్వే అంధకారంలో ఉన్నావు, ఇంకో అంధకారంలో ఉన్నవాడికి దారి చూపెడుతున్నావు అన్నట్టు ఉంటుంది. అందుచేత నీకు మార్గం తెలిసి నువ్వు గమ్యం చేరిన తర్వాత అప్పుడు నువ్వు అంధకారం కాకుండా వెలుగులోకి ఆ, వెలుగును అనుభవిస్తావు, భగవంతుడని వెలుగుని. అంచేత భగవంతుడని వెలుగుని ఆ ఆ ఆ స్థితికి చేరుకునేదాకా ప్రతి ఒక్క మానవుడు అజ్ఞానమే. అంచేత ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ ది బ్లైండ్, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపెట్టినట్టు అవుతుంది. నువ్వే గుడ్డివాడు, నీకే మార్గం తెలీదు అంటే అనుభవపూర్వకంగా తెలీదు. అంచేత నువ్వే గుడ్డివాడు అయ్యుండి ఇతర జనాలకి ప్రజలకి చెప్తున్నావు అంటే, అంటే ఇప్పుడు నేను ఇచ్చే ఉపన్యాసం అలాంటిదే. మీరెంతో నేను అంతే, మనంతా ఒకే స్థితిలో ఉన్నాం. అందుకే ఆ ఇరుష్ గారు అనేవారు, వీఆర్ ఆల్ సైలింగ్ ఇన్ ది సేమ్ బోట్ అని. అందరూ ఒకే నావంలో ప్రయాణం చేస్తున్నాం అనేవారు ఇరుష్ గారు. నిజంగానే భగవంతుని స్థితికి చేరలేదు కాబట్టి మీరెంతో నేను అంతే, మనం అంతా ఒకే స్థితిలో ఉన్నాం. నేను కూడా అంతే. కానీ బాబా చెప్పింది ఏడో చదువుకుని తెలుసున్నంత వరకు ఆయన చెప్పిందే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం సొంతంది ఏది చెప్పట్లేదు ఇక్కడ. చేత వాట్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ లైఫ్ ఇన్ జనరల్. మరి అర్థవంతమైన జీవితం, నిరర్ధకమైన జీవితం అంటే ఏమిటో చెప్పారు. ఆ నిరర్ధకమైన జీవితం ఎంత సరళంగా చెప్పారో చూడండి. అసలు ఈ జీవితం అంటే ఏమిటి, మానవ జీవితం అంటే ఏమిటి, ఏమవుతుంది అని చెప్తూ ప్రశ్నేసి, ఎట్ ఫస్ట్ యు ఆర్ ఎ చైల్డ్ అబ్జర్వ్డ్ ఇన్ గేమ్స్. నువ్వు మొదట్లో ఒక బాల్యావస్థలో ఉన్నావు, చిన్నపిల్లాడు కింద. అంచేత బాల్యం అంతా గడిచినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక అని రాశారు ఆయన. నా బాల్యంలో అంతా తెలిసి తెలియదనం వేరువేరుగా చేష్టలన్నీ చేస్తూ ఉంటాం, తెలిసి తెలియనివన్నీ కూడా. బాల్యంలో కుర్రాడరా వదిలేండిరా అంటూ ఉంటాం మనం, వాడికి ఇంకే తెలివితేటలు రాలేదు, బాధ్యతలు రాలేదని. అంచేత మొదట్లో నువ్వు ఒక ఏ దశలో ఉన్నావు, ఒక చిన్న పిల్లాడిగా బాలుడి కింద ఉండవు, ఆ బాలుడి కింద ఆటలాడుకుంటూ ఉంటున్నావు నువ్వు, అంతే కదండి. బాలుడు ఆటల మీదే దృష్టి వాడికి. చిన్నపిల్లలకి అంతా కూడా బాధ్యత వచ్చే వరకు కూడా ఆటలాడుకుంటారు. అంచేత ఎట్ ఫస్ట్ యు ఆర్ ఏ చైల్డ్ అబ్జార్బ్డ్ ఇన్ గేమ్స్. గేమ్స్ అంటే ఆటల్లో మునిగి తేలుతూ ఉంటావు. తర్వాత ఏమవుతుంది, దెన్ యూ గ్రో అప్, పెద్దవాడు అవుతావు. పెద్దవాడు అయ్యి ఇవి మంచి యవ్వన దశలో ఉంటావు నువ్వు. యూ గ్రో యంగ్, చాలా యవ్వన దశలో ఉంటావు. అప్పుడు చాలా అందగాడిలా ఉంటా ఉంటున్నారు. ప్రతి అంటే చాలా అందమైన యుక్త వయసులో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అందంగా ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అంచేత నువ్వు చిన్నపిల్లవాడల్లా పెద్దగా పెరుగుతావు, యుక్త వయసు వస్తుంది, ఈ 18-20 ఏళ్ళు వస్తాయి, అప్పుడేమో నువ్వు చాలా అందగాడిగా ఉంటావు. బికమ్ లాస్ట్ ఇన్ ది యూత్ఫుల్ రివరీస్. అంచేత నీ యవ్వనంలో ఉండి లక్షణాలు అన్నీ ఉంటాయి నీకు, వ్యామోహం కామోహం అవన్నీ ఉంటాయి. అంచేత అప్పుడు ఏం చేస్తావు, అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ లైఫ్ యూ గెట్ మ్యారీడ్. అలాగా కొంతకాలం గడిచిన తర్వాత నీకు యవ్వన దశలో అడుగుపెట్టావు కాబట్టి ఒక భార్య అవసరం ఉంటుంది. అంచేత నువ్వు వివాహం చేసుకుంటావు. చిన్నపిల్లవాడి కింద ఆటలాడుకున్నావు, చిన్నపిల్లాడి కింద ఆటలాడుకున్నవాడు అలా పెద్దవాడయ్యో, వయసు వచ్చింది, వయసు వచ్చిన తర్వాత నువ్వు ఒక ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని వివాహం ఆడతారు, పెళ్లి చేసుకుంటారు. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఒక ఆడదైనా కూడా మగవాళ్ళైనా కూడా ఈ దశలన్నీ తప్పకుండా ఒకటేనండి. అంచేత నువ్వు యుక్త వయసు వచ్చిన తర్వాత నీకు సంసారం చేయాలి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావు. యూ హ్యావ్ చిల్డ్రన్, పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు పిల్లల్ని కంటావు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల్ని కంటావు. యాజ్ యూ గ్రో ఓల్డ్, అలా పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దవాళ్ళు చేసి నువ్వు ముసలాడు అయిపోతావు. ఇప్పుడు నేను ఎలా ముసలాడిని అయిపోయానో, నా పిల్లల్ని కన్నాను, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ సంసారాలు చూసుకున్నారు,
అంచేత నాకు ఈ బాల్యం అంతా గడిచిపోతుంది, యవన దశ వస్తుంది, యవన దశ అయిన తర్వాత వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం, సంసార జీవితం గడుపుతాం. సంసార జీవితం కూడా అయిపోయిన తర్వాత ఇక సావుకి దగ్గర అయిపోతాం. ఆ సావుకి దగ్గర అయిపోతున్నాం కాబట్టి చాలా ముసలాళ్ళు అయిపోతారు. యాజ్ యూ గ్రో ఓల్డ్ అప్పుడు ముసలాళ్ళు అయిపోతావు నువ్వు. తర్వాత ఏముంది, ఇది వర్రీస్ పైలప్. ముసలాడు అయిన కొద్దిగా బాధ్యతలు ఎక్కువైపోతాయి నీకు. ఆ, వ్యాకులత కూడా ఎక్కువ ఉంటుంది. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని చచ్చిపోయే లోపల ఇంకా బాధ్యతలు ఉన్నాయి, కొంతమంది పిల్లలు పెళ్లి చేయలేకపోతారు అనేక ఉంటాయి. లేకపోతే వాళ్ళ కొడుకులు అంది రారు. ఆ పెద్ద కొడుకు ఏదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, వాడు ఇంకా పెళ్లి లేదు ఏమీ లేదు, వాడికి ఏ సంపాదన లేదని చెప్పి వీడు ఈ తండ్రి బెంగెట్టుకుంటాడు. అంటే దుఃఖంలో మునిగిపోతావు. సంసార జీవితం అయ్యాక నువ్వు ముసలాడు అయినప్పటికీ కూడా నీకు ఈ దుఃఖ జీవితంలో గడుపుతూ ఉంటావు. ది వర్రీస్ పైల్ అప్. ఈ దుఃఖాలన్నీ కూడా నీకు వెంటాడుతుంటాయి. అండ్ గెట్ మల్టిప్లైడ్. అవి తగ్గడానికి బదులు పెరుగుతూ ఉంటాయి. ఓ దుఃఖం అయిన తర్వాత ఇంకోటి. ఎందుకంటే కొడుకులు అందరూ ఒక సమాన దిశలో ఉండరు. వాళ్ళ అదృష్టాన్ని మనం కాను. మా అమ్మ గారు అంటూ ఉండేవారు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ అదృష్టాన్ని మనం కనలేం కదా అని. అంటే పిల్లల్ని కంటారు కానీ అందరి పిల్లలు ఒకే అదృష్టంలో ఉండరు. కొందరు మంచి స్థితిలో ఉంటారు, కొందరు చెడ్డ స్థితిలో ఉంటారు. అంచేత వాళ్ళ గురించి ఎవరైతే పైకి వచ్చారో వాళ్ళ గురించి మనకి ఏ బెంగా ఉండదు. ఈ అమాయకుడు ఏం చదువుకున్నవాడు గాలికి తిరుగుతున్నాడు వాడిని గురించి బెంగెట్టుకుంటాం. ఇంకా వాడిని ఎవరు కూడా పెళ్లి కూడా చేసుకోరు, ఇలా అయిపోయాడు పాడైపోయాడని. ఏదో తాగుడుకో దేనికో అలవాటు అయిపోయి పాడైపోయాడు అనుకోండి. అప్పుడు ఈ తండ్రికి వ్యాకులతాయి. ఓల్డ్ ఏజ్ విత్ ఆల్ ఇట్స్ ఇన్విటబుల్ వీక్నెసెస్. ఇంకా వృద్ధాప్యంలో ఉండి బలహీనతలు ఎన్నో ఉంటాయి. మునుపట్ల చెరువు చాలా హుషారుగా అన్ని చోట్లకి తిరిగి బస్సులు ఎక్కి ఇవెక్కి ఇవెక్కి కాలినడకన వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగేసాం. ఇప్పుడు ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళలేకపోతున్నాం కూడా. ఎవరైనా పిలిస్తే కూడా వెళ్ళలేకపోతున్నాం. అందుచేత వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి అన్ని బలహీనతలు. ఎక్కువ తింటే అరగదు, జాగ్రత్త మితంగా తినాలి, నిద్ర పట్టదు. ఇంకా ముసలితనంలో వచ్చి బాధలు ఇన్ని అన్నీ కాదు. అంచేత వాడు ఎవరితో చెప్పుకోలేడు, చెప్పుకున్నా కూడా వినేవాళ్ళు ఉండరు, వాళ్ళు కేర్ చేయరు కూడా. వాడు మంచం పట్టాడంటే అసలు ఇక ఏ పారాలసిస్ వచ్చిన వాడు ఉన్నాడంటే వాడు మంచం పడతాడు. వాడికే అందరూ సేవలు చేయాలి, వాడికి ఎవరో అన్నం తినిపిస్తే కానీ తెలియడు. అంచేత అలాంటి వాళ్ళకి ఇంకా చావు, ఆ వృద్ధాప్యం ఒక నరకం అన్నమాట. అంచేత ఓల్డ్ ఏజ్ విత్ ఆల్ ఇట్స్ ఇన్విటబిలిటీ వీక్నెసెస్ అంటున్నారు. వీటి నుంచి తప్పించుకోలేనటువంటి బలహీనతలతోటి వాడు పాపం కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. ఎవరు వృద్ధాప్యం వచ్చినవాడు అప్పుడు సంతోషం లేదు వాడికి జీవితంలో. ఇన్విటబుల్ వీక్నెసెస్ డ్రాస్ నీరర్ ఈచ్ డే. అంచేత ఎలాగో అలాగా అతి కష్టం మీద దినం గడుపుతూ ఉంటాడు. ఎలాగో లాక్కొస్తున్నాను బండి అంటాం. ఏదో ఏదో లాక్కొస్తాం, ఇంకేముంది దగ్గరికి వచ్చేసింది, ఇంకా అయిపోయింది, మా జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయిందండి మా జీవితం, ఇంకేముందండి ఇంకా. ఏదో లాక్కొస్తాం, ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నాం అంటే. ఆ సావు వచ్చే వరకు కూడా ఇలాగే అంటూ ఉంటారు వాళ్ళు. వైరాగ్యం వచ్చేసి అంటే ఇలా వృద్ధాప్యం వచ్చాక కూడా అనేక బలహీనతలతోటి అనేక వర్రీలెస్ అంటే వ్యాకులతోటి దుఃఖాలతోటి బతుకుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఒక దినదిన గండం కింద అతను ఉంటుంది. ఈచ్ డే అన్నారు, నీరర్ ఈచ్ డే, ప్రతిరోజు కూడా. వెన్ ఫైనల్లీ విత్ అన్ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్. అని చేత నువ్వు చనిపోయేటప్పటికి తృప్తి ఉందా అంటే ఏంటి లేదు, తృప్తి లేదు, ఏదో లోపం ఉంటూనే ఉంటుంది. నీ వ్యక్తిగతమైనది కానీ, నీ కుటుంబానికి సంబంధించింది కానీ, లేకపోతే ఇంకోటి కానీ తప్పనిసరిగా ఏదో ఇల్లు అమ్మేయవలసి వస్తుంది. ఒకే ఇల్లు ఉందా, ఇల్లు ఒకటి అమ్మేయవలసి వస్తుంది. అమ్మేస్తాడు, ఇంకా అయ్యో నేను ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నానని అదో వ్యాకులత. అలాంటివన్నీ కూడా అంచేత ఆఖరికి ఏమిటంటే అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్, తృప్తి లేని జీవితం. చచ్చిపోయేటప్పుడు తృప్తి ఉంటుంది. ఏమిటంటే చాలా డబ్బు ఉంది కదా అంటే, డబ్బున్న మాత్రాన్ని తృప్తి లేకుండా ఉండడానికి ఏం లేదు. డబ్బుతోటిగా తృప్తి వచ్చేది. అంచేత ఎన్నో ఉంటాయి పాపం బాధలు వాళ్ళకి, డబ్బు ఉన్నా కూడా. ధనవంతులు కూడా ఉంటాయి బాధలు. అంచేత ఫైనల్లీ విత్ అన్ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్, ఆఖరికి నీ సావు ఆసన్నమైనప్పుడు, మరణం ఆసన్నమయ్యేటప్పటికి నీకు ఈ జీవితంలో ఏమిట్రా ఈ జీవితం, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ జీవితం అని చెప్పి ఒక అసంతృప్తితోటి బతుకుతూ ఉంటాడు వాడు. అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ అన్నారు. ఇవన్నీ బాబా చెప్పినవి అండి. బాబా వర్ణిస్తున్నారు ఇలాగా సామాన్య మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అని చెప్పి, వృద్ధాప్యం ఎలా ఉంటుంది, యవ్వనం ఎలా ఉంటుంది, పిల్లల కంటే ఈ దశలన్నీ వర్ణిస్తున్నారు బాబా. అంచేత అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ యూ హ్యావ్
టు లీవ్ ది గ్రాస్ బాడీ అంచేత యూ హ్యావ్ టు లీవ్ తప్పనిసరిగా చావు వస్తుంది, మరణించాలి. అంచేత ఈ శరీరాన్ని వదిలేయవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాం, మరణం సంభవిస్తుంది. దాంతో సరే మళ్ళీ పుట్టుకొస్తాం. ఇప్పుడు దాంతో అయిపోయింది, ఆఖరి మరణం అంటే కాదు, మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇదే ఇదే నా జీవితం అని అడుగుతున్నారు. వెళ్ళేదంతా వాళ్ళ నుంచి బాబా ఆఖరికి ఒక ప్రశ్న వేశారు. కెన్ యూ కాల్ దిస్ ఏ లైఫ్ వర్త్ లివింగ్? ఇటువంటి జీవితం ఇప్పుడు ఏదైతే నేను వర్ణించానో, అంటే బాబా వర్ణించారో, బాబా అడుగుతున్నారు, ఇంతవరకు నేను ఏ మానవ జీవితాన్ని అయితే వర్ణించానో మీకు ఇదే ఆ జీవితం అంటే దీని జీవితం అనొచ్చా? మానవ జీవితం ఇందుకా? ఇది ఇందుకు కాదు కదా మానవ జీవితం. మానవ జీవితం ఏమిటి? రెండే చెప్పారు. లక్ష్యం ఏమిటి? మానవ జీవితం యొక్క లక్ష్యం, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. భగవంతుని ప్రేమించడమే లక్ష్యం. ఎక్కడికి చేరుకోవాలి? నీ గమ్యం ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి? భగవంతుని దగ్గరికి. జస్ట్ టు బికమ్ వన్ విత్ గాడ్. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. నువ్వు బతికి భగవంతుని ప్రేమించడానికి గురించే బతుకుతున్నావు, వీటన్నింటి గురించి కాదు. ఇవన్నీ ఆటోమేటిక్గా ఎలాగ జరిగిపోతాయి, అందరికీ సమంగానే జరిగిపోతాయి ప్రతి మానవుడికి. కానీ వ్యత్యాసం ఏంటి? ఒక్కొక్క మానవుడు భగవంతుని చాలా లోతుల్లోంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఇంచేత ఎయిమ్ లక్ష్యం సాధించాడు వాడు. ఇంచేత భగవంతుని ప్రేమించడమే వాళ్ళ లక్ష్యం. ఎంతోమంది పూర్వం భగవంతు భక్తులు పేర్లు చెప్పక్కర్లే బోల్డ్ మంది ఉన్నారు. మన ఎదురుండానే బాబా ఫోన్లో బోల్డ్ మంది మన మెహ్రా కానీ, రిచ్ కానీ, బావకల్చర్ కానీ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. బాలనాటు కానీ, వీళ్ళ జీవితాలు అంతా అంకితం అయిపోయాయి. గుస్తాజీ కానీ, కొంతమందికి కొత్త మోక్షం వచ్చేసింది. కేజీఎఫ్ లీడర్కి మోక్షం వచ్చింది, గుస్తాజీకి మోక్షం వచ్చింది. వీళ్ళంతా కూడా వాళ్ళు తృణప్రాయంగా తీసుకున్నారు జీవితాన్ని. ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా అక్కర్లేదు, ఏదో ఒకటి ఉంటే చాలు వాళ్ళు కట్టేసుకుంటారు. ఏ కోరికలు ఉండేవి కాదు పాపం వాళ్ళకి. అటు వివాహం లేదు వాళ్ళకి, పిల్లలు లేదు. అంచేత అటువంటి జీవితం ఎందుకు జీవించారంటే భగవంతుడి గురించే జీవించారు, భగవంతుడి గురించే మరణించారు. అంచేత అలా కాకుండా జీవితం యొక్క గమ్యం కానీ లక్ష్యం కానీ తెలియకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు జీవించేసి జీవితమే కాదు. కెన్ యూ కాల్ దిస్ ఏ లైఫ్ వర్త్ లివింగ్? జీవించదగ్గ జీవితం అని అనగలవా నువ్వు అంటున్నారు బాబా. తర్వాత ఏమంటున్నారు? ఈజ్ ఇట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్? ఏనుగా జీవించింది నువ్వు జీవించవు, దానికి నీకు తేడా ఏంటని అడిగారు. ఎంత దారుణంగా అడిగారో చూడండి బాబా. సాక్షాత్తు బాబా చెప్పిన డిస్కోర్స్. ఒక ఏనుగ, అన్ ఎలిఫెంట్ అంటున్నారు. ఒక ఏనుగు జీవితానికి నీ జీవితానికి తేడా ఉంది. అది ఆగే అంటే లావు శరీరం ఊడ్చుకుంటూ ఇడ్చుకుంటూ తిండి తింటూ అలా ఉంటుంది. అది దానికి ఏ గమ్యం లేదు. ఏనుగుకి ఏమైనా తెలుసా? ఈ, ఆ, జీవిత లక్ష్యం జీవిత గమ్యము ఈ రెండు తెలుసా ఏనుగుకి? తెలీదు. నువ్వు కూడా అంతే. జీవితం యొక్క లక్ష్యం కానీ జీవితం యొక్క గమ్యం కానీ లేకుండా బతికేస్తున్నావు నువ్వు. ఆ రెండు ఉంటేనే నీకు అర్థవంతమైన జీవితం, ఆ రెండు లేకపోతే నీది నిరర్ధకమైన జీవితమే. అందుకే అర్ధ జీవితమే వ్యర్థమైన కానీ రాశారు ఆయన. నేను బాల్యం అంతా అర్థం లేని జీవితం గడిపాను, అల్లరి చిల్లరగా. ఈయన ఇంకొక ఆయన కలిసి మన టీవీ నాగేశ్వరరావు గారు చాలా తెలుసేమో మీకు అందరికీ, తోట నాగేశ్వరరావు. వాళ్ళ నాన్నగారు పార్వతీపురంలో బాబా భజన పెట్టారు. ఈ డి శ్రీనివాసరావును ఇంకో పండితుడు, బ్రాహ్మణ పండితుడు ఆయన నేరేళ్ళ నారాయణమూర్తి డి శ్రీనివాసరావు గారు వచ్చి రాళ్ళు రువ్వారు. పైన పార్టీషన్ వాళ్ళ ఉంది, బాబా భజన పెడితే రాళ్ళు రువ్వారు వాళ్ళ మీద. వీళ్ళేమో వీడెవడ బాబా అని తీసుకొచ్చి వీళ్ళు భజనలు చేస్తున్నారని చెప్పి ఆయన మీ పడ్డాయి కూడా. ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆయన పద్మనాభరావు గారు చాలా సహనం ఎక్కువ ఆయనకి. అటువంటి ఆయన బాబా బదిలోకి వచ్చి మనం మెహరశ్రీ అని పాటలు రాస్తున్నారు ఆయన. అంటే చెప్తున్నా, బాల్యం అంతా వ్యర్థమైనాక అని ఎందుకు రాసుకున్నారంటే ఆయన చిన్నప్పుడు బాల్యం అంతా అల్లచిల్లరగా తిరిగేట. ఆకతాయిగా అల్లచిల్లరగానే తిరిగాను నేను. అలాంటి వాడిని లాక్కొచ్చాడు నాకు. ఎలా పిలిచావు నీవు, నేను జారిపోయాను నన్ను అని చెప్పి పాట కూడా రాశారు ఆయన. నేను జారిపోయేవాడిని, నన్ను పిలిచావు నీ పరిధిలోకి అని చెప్పి ఆయన రాసుకున్నారు. అంచేత అలాగా నిరర్ధకమైన జీవితం బాల్యం అంతా గడిపాను. అప్పుడు నీ నామం నా చెవికి అందింది, అప్పుడు నేను ఒక అర్థవంతమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నాను అని ఆయన రాసుకున్నారు. అంచేత ఏనుక జీవితానికి ఈ గమ్యం తెలియని, లక్ష్యం తెలియని లక్ష్యం జీవిత గమ్యం తెలియని జీవితం ఏ మానవుడైతే జీవిస్తున్నాడో అదంతా కూడా నిరర్ధకమైన జీవితం. కానీ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకుని
అది ఆచరించి జీవిత గమ్యాన్ని చేరుకోగలిగిన వాడు అదే అర్థవంతమైన జీవితం. అంతే. ఆ రెండే. అంచేత ఐ నో ఇన్యూమరబుల్ ఇన్కార్నేషన్స్ వేర్ ఇన్ ది సెల్ఫ్ సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్. ఐ నో, నాకు తెలుసు, ఎన్నో లక్షలాది కోటాను కోట్ల జీవితాలు ఇలాగే గడుస్తున్నాయి. ఇన్యూమరబుల్ అన్న లెక్కలు పెట్టలేనటువంటి, అంటే కోటాను కోట్ల మంది జనాల్లో ఎక్కువ శాతం ఇదే కోవకు చెందిన వాళ్ళు. జీవితం యొక్క లక్ష్యం, జీవిత యొక్క గమ్యం తెలియక, ఒకవేళ తెలిసినా కూడా ఆచరించలేక, తెలిసి కూడా ఆచరించలేకపోతున్నాం మనం పూర్తిగా. 100% ఆచరించిన బాబా చెప్పారు, తెలుసు, అర్థమైంది, మనకు అర్థం అవ్వలేక కాదు, అన్నీ తెలుసు, కానీ మనం ఆ విధంగా జీవించలేకపోతున్నాం. ఐ నో ఇన్యూమరబుల్ ఇన్కార్నేషన్ వేర్ ఇన్ ది సెల్ఫ్ సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్. ఆ పై చెప్పిన స్టోరీ అదే కథ అందరూ ప్రతి మానవుడి విషయంలో కూడా ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఒకసారి కాదు, ఎన్నో జన్మలు అలాగే గడుపుతున్నాడు మానవుడు అని ఆయన చెప్పినట్టే. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చచ్చిపోవడం, అంతే. మళ్ళీ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చచ్చిపోవడం, అదే సేమ్ స్టోరీ రిపీట్స్, అదే కథ అంటున్నారు. రిమెంబర్ దిస్ ఇస్ ఆల్ ఏ డ్రీమ్. ఈ జీవితం, ఇటువంటి జీవితం అంతా కూడా కలే. దానివల్ల నిష్ప్రయోజనం కొంచెం కూడా, లేసి మాత్రం కూడా నీకు ఏ ప్రయోజనం లేదు అటువంటి జీవితం. మానవుడిగా ఎంతోమంది మానవులు అలాగే జీవించేస్తారు. ఇది మూర్ఖ భక్తి ఉంటుంది. ఆ మూర్ఖ భక్తి కాదు బాబా కావాల్సింది. అనేక మంది భక్తులు వాళ్ళంతా మూర్ఖం, కోరికలతో కూడిన భక్తి అది. కోరికలతో కూడిన భక్తి భక్తే కాదు. భగవంతుడు మాత్రమే కావాలనుకుని కోరుకునే భక్తే భక్తి. అది కాకపోతే అది అంటే అది భక్తి కాదు. అది కోరికల్ని తీర్చుకోవడానికి అవసరార్థం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు, అంతే. రిమెంబర్ దిస్ ఇస్ ఆల్ ఏ డ్రీమ్. ఇది అంతకాలం తెలుసుకో, బట్ ఏ సిగ్నిఫికెంట్ డ్రీమ్. కానీ ఇది ఒక, ఈ ఈ కళకు కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఈ కళలో, ఈ జీవితంలో నువ్వు సంస్కారాలు నీకు తెలియకుండా ఖర్చు పెడుతున్నావు కాబట్టి దీంట్లో కూడా కొంత ప్రయోజనంగా ఉంది. ఆ సంస్కారాలు మీద వేసుకోవడం, కొన్ని ఖర్చు పెట్టడం, ఇంకా మిగిలిపోవడం, మళ్ళీ మళ్ళీ కొత్త జీవితం చేయడం, మళ్ళీ పాత ఖర్చు పెట్టడం, మళ్ళీ కొత్త వేసుకోవడం, మళ్ళీ మిగిలిపోవడం, మళ్ళీ పాత, అంతే స్టోరీ. ఆ సంస్కారాలు మీద వేసుకుంటూ ఉంటాం, ఖర్చు పెడుతూ ఉంటాం, కొన్ని తరిగిపోతాయి, మళ్ళీ కొత్త వేసుకుంటాం, ఆ కొత్తగా వాటి గురించి మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇంకా అదే సంస్కారాలు పూర్తిగా అయ్యేదాకా కూడా అదే స్టోరీ. అంచేత దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది అంటారు, సిగ్నిఫికెన్స్. ఈ కళ కూడా ఒక విశిష్టత ఉంది. ఈ కళతో కూడిన జీవితం కూడా విశిష్టత ఏంటంటే సంస్కారాలు వేసుకోవడం, ఖర్చు పెట్టడం, అది పర్పస్ అన్నమాట. ఇట్స్ పర్పస్ ఈజ్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ ది నథింగ్నెస్ ఆఫ్ ది డ్రీమ్ ఇట్ సెల్ఫ్. దీనివల్ల నువ్వేం తెలుసుకోవాలి గుణపాఠం? ఇదంతా కూడా కళ, ఇదంతా అబద్ధమైంది, నిజం కాదు. మనం మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, ఇదే స్టోరీ, ఇదంతా కూడా నిజం కాదు, అబద్ధము. గాడ్ ఎలోన్ ఇది రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు మాత్రమే సత్యం, మిగిలినంతా కూడా మిథ్య. ఇదంతా మిథ్య, సృష్టి అంతా మిథ్య అని నువ్వు తెలుసుకుంటావు. ఇలా జీవితాలు గడుస్తూ కొద్దీ నీకు అవగాహన వస్తుంది. బట్ యు ఆర్ సో ఎవర్ పవర్డ్ బై ఇగ్నోరెన్స్ అండ్ ది సెల్ఫ్ సోన్ ఇల్యూజరీ వర్రీస్. సెల్ఫ్ సోన్ అంటే నువ్వే విత్తనం వేసుకున్నావు, వేటికి? వర్రీస్కి. విత్తనం నాటుకున్నావు నువ్వు. నీ స్వయం కృతాపరాధం అంటూ ఉంటారు. నీ అంతా నువ్వు తెచ్చుకునే వర్రీస్. అంచేత నిజంగా వర్రీస్ లేవు. వర్రీస్ నువ్వు కొని తెచ్చుకుంటావు. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడు వర్రీస్ వస్తాయి. కోరికలు ఏమీ లేకపోతే వాడికి యోగ వ్యాయామంలో కూర్చుంటాడు. వాడికి గుడ్డ కూడా అక్కర్లేదు, గుడ్లు కూడా కట్టుకోకుండా కూర్చున్నాడు యోగ వేమన. అంచేత వాడికి వర్రీ ఏముంటుంది? ఏం అక్కర్లేదు. అంచేత ఎప్పుడైతే కోరికలు వస్తాయో కోరికలతో పాటు వర్రీస్ వస్తాయి. ఇల్యూజరీ వర్రీస్ దట్ యూ డూ నాట్ వేకప్ టు ది సిచ్యువేషన్. అంచేత ఇన్ని అయిన తర్వాత కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఇన్ని విధాలుగా జీవితం అంటే ఏమీ లేదు, ఇదంతా డ్రామా, ఇదంతా సినిమా. నిజం అండి, 3 గంటలు చూపెడతాడు తెర మీద. 3 గంటలు అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేస్తాం, ఎవరికో వాళ్ళు చెప్పుకుంటాం కాబట్టి ఆ సినిమా మర్చిపోతాం మనం. ఆ సినిమా, తెర మీద సినిమా ఎంత నిజం, మన జీవితం కూడా అంతే నిజం. అంతే, ఏమీ తేడా లేదు. సినిమా తెర మీద సినిమాకి మన జీవితాలకి ఏమీ తేడా లేదు, అంతే. ఇవి అబద్ధమైనవి. ఇవి పట్టుకుని వేలాడితే ఆ, ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుని పట్టుకుని వేలాడాలి, ఈ జీవితాన్ని పట్టుకుని వేలాడకూడదు. జస్ట్ వేకప్ టు ది సిచ్యువేషన్ అండ్ డూ నాట్ ఫర్మ్లీ రిజాల్వ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ రియల్ మ్యాన్. జస్ట్ నిజమైన మానవుడు ఎలా జీవించాలో అంటే భక్తులు, భగవంతుని యొక్క భక్తులు ఎలా జీవించారు పూర్వం. పూర్వం ఒక్కర్లేదు, ఇప్పుడే మళ్ళీ బాబా పరిధిలో ఉన్న వాళ్ళే
ఎటువంటి జీవితాలు. సంపత్ అయ్యంగారు మొదట 1930స్లోనే బాబా బరిలోకి వచ్చేసారు ఆయన. ఆయనకి ముక్తి మోక్షం ఇచ్చారు బాబా. ఘాటి అతనికి వచ్చింది, లిబరేషన్ వచ్చింది. సంపత్ అయ్యంగారిది మెడ్రాస్లో ఉండేవారు. 1930లోనే వచ్చారు బాబా పరిధిలోకి ఆయన. వాళ్ళ పిల్లలు కూడా ఏకే మెహర్నాథ్ అని వాళ్ళ మనవడు. ఆయన నేను స్నేహితులం. ఆయన వెళ్ళాడు బాబా కూడా ఇస్తుంటారు. వాటికి సినిమా చేసి చచ్చిపోయారు ఆయన. అంచేత వాళ్ళ జీవితం వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. ఆయన ఏకంగా పెద్ద జడ్జో ఏదో ఆ టైంలో సంపత్తంగా ఆయనకి లిబరేషన్ వచ్చింది, ముక్తి. అంచేత ఇన్ ది కప్లెట్స్ హఫీజ్ అనే అతను, హఫీజ్ అతను పర్ఫెక్ట్ మాస్టర్ హఫీజ్. అంచేత అతను కప్లెట్స్ రాస్తూ ఉండేవాడు. అంచేత లైఫ్ పెరినియల్, పెరినియల్ అంటే జీవిత ప్రవాహం అన్నమాట. అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఈ జీవితానికి అంతం లేదు. ఆ జీవితం మనం భగవంతుల్లో అయిపోయినా జీవితం మాత్రం గడుస్తూనే ఉంటుంది. అంచేత దాన్ని పెరినియల్ అన్నారు, శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన జీవితం అంతా కూడా అశాశ్వతమైంది అని చెప్పాడు ఆయన. శా జీవితానికి శాశ్వతం, కానీ మన అందులో కూరుకుపోతే మనం శాశ్వతం అయిపోతాం ఆ జీవితంతో. అంచేత అది అశాశ్వతమైన జీవితం అనే విషయం మనం తెలుసుకోవాలి. కానీ అది అలా నడుస్తూనే ఉంటుంది జీవితం. అంచేత మా ముక్తి మోక్షం వాళ్ళకి వచ్చేసిన మనకి జీవితం నడుస్తుందిగా, మనకి ఆగిపోలేదుగా. అంచేత ఇలా నడుస్తూనే ఉంటుంది. అది ఆ విషయం హఫీజు తన మాటల్లో ఎలా చెప్పారంటే, కనుక కొన్ని విషయాలు చెప్పి, కనుక ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. అంచేత లైఫ్ ఆఫ్ లవ్, ప్రేమమయమైన జీవితం. ఎవరి మీద ప్రేమ? భగవంతుని ఎడల ప్రేమమైన జీవితమే అర్థవంతమైన జీవితము. భగవంతుని ఎడల ప్రేమమయమైన జీవితం మాత్రమే అర్థవంతమైన జీవితము. భగవంతుని ఎడల ప్రేమ లేని జీవితం అంతా కూడా వ్యర్థమైన జీవితము. రెండే కేటగిరీస్. ఒక కేటగిరీ భగవంతుని ఎడల ప్రేమ ఉందా లేదా నీకు. భక్తి అనేది ప్రేమ. భక్తి పరాకాష్ఠ చెందితే ప్రేమ, ప్రేమ పరాకాష్ఠ చెందితే ఒబీడియన్స్, ఒబీడియన్స్ పరాకాష్ఠ చెందితే సరెండర్. అంచేత ప్రేమ, విధేయత, శరణాగతి అని 3 ఇంపార్టెంట్ విషయాలు కూడా బాబా ఒకసారి చెప్పారు. సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ లీడింగ్ టు లైఫ్ పెర్నియల్, శాశ్వతమైన జీవితానికి. ఇది అశాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం ఏమిటి? భగవంతునిలో ఐక్యమైపోవడం శాశ్వతమైన జీవితం. అది పెర్మనెంట్ జీవితం. అది ఇది టెంపరీ జీవితం మనం గడిపేది, అది పెర్మనెంట్ జీవితం. ఎందుకంటే మళ్ళీ మానవుడి కింద పుట్టం. ఇంకా కావాలి ఒక్క జన్మ అన్నా ఇవ్వడు, మళ్ళీ జన్మరాహిత్యం అయిపోయింది. ఇంకొకసారి మానవుడిగా పుడతానన్నా వీల్లేదు. ఇంత అంతే. ఒక్కసారి కనుక భగవంతుల్లో ఐక్యమైపోతే మళ్ళీ మానవుడిగా పుట్టడం అని ప్రసక్తి లేదు. అందుకే దాన్ని జన్మరాహిత్యము అంటారు. లిబరేషన్ ఫ్రమ్ రీఇన్కార్నేషన్. లిబరేషన్, విముక్తి. ఫ్రమ్ దేని నుంచి విముక్తి? రీఇన్కార్నేషన్, జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి విముక్తి అన్నమాట. జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి విముక్తి. అది అది అంచేత సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ లీడింగ్ టు లైఫ్ పెర్నియల్ ఈజ్ వర్త్ లివింగ్. అది జీవించదగ్గ జీవితం. అంటే భగవత్పరమైన జీవితమే మాత్రమే జీవించదగ్గది. ఎంతోమంది భక్త పరమాణువులు ఎంతోమంది ఉన్నారు. మీరాబాయి, సకుబాయి ఎంతమంది ఉన్నారో వారి జీవితమే అర్థవంతమైన జీవితము. మన లిస్ట్లో మనకు తెలిసిన వాళ్ళల్లో చెప్పుకోవాలంటే బాబాలో లిస్ట్ తీసుకుంటే మెమోరియల్ టవర్స్ మీద ఎంతమంది పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు లిబరేషన్ వచ్చిన వాళ్ళే. మెమోరియల్ టవర్ మీద నేను బెల్లూడి బాబాలో వాళ్ళ పేరు లిస్ట్ రాశాను. మస్తులు 36,000 మంది మస్తులను కలిశారు బాబా. అందులో 3కే లిబరేషన్ వచ్చింది. వాళ్ళ పేర్లు చాచా మస్తోటి, ఒకటి చట్టి బాబా, ఒకటి ఇంకొక ఆయన ఆలీషా ఉన్నారు. ఈ ముగ్గురికే లిబరేషన్ వచ్చింది. ఆ పేర్లు ప్రింట్ చేశాను నేను బెల్లూడి బాబాలో. మస్తుల లిస్టులో చూడండి ఎంతమంది మస్తులు కలిశారు బాబా. కానీ వాళ్ళకి లిబరేషన్ బాబా ఉండగా రాలేదు. బాబా ఉండగా వచ్చిన వాళ్ళు 3 మస్తులు. 36,000 మంది మస్తులకి కూడా. మస్తులు అంటే ఆ ఆధ్యాత్మికంలో బాగా ఎదిగిన వాళ్ళే వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళకి 3కే వచ్చింది. అంత విలువైంది లిబరేషన్ అంటే. అంటే మన బాబాలోకి చాలామందికి వచ్చాయి. ఇందాక చెప్పాను, సంపదాయం గారి పేరు చెప్పాను కదా, ఆయనకు వచ్చింది లిబరేషన్. అంచేత సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ లీడింగ్ టు లైఫ్ పెర్నియల్ ఈజ్ వర్త్ లివింగ్. వన్ హూ లవ్స్ గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ లాంగింగ్. ఎవరైతే భగవంతుని ప్రేమించారో వాళ్ళకి ఒకటే తపన ఉంటుంది. ఆ తపన ఏమిటంటే నాకు భగవంతుడు మాత్రమే కావాలని తపన.
ఎవరైతే భగవంతుని ప్రేమించారో, ఏ మానవుడైతే భగవంతుని ప్రేమించాడో వాళ్ళకి ఒకే ఒక్క తపన ఉంటుంది. ఆ ఒకే ఒక్క తపన ఏమిటంటే నాకు చింతపండు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇవి కాదు ఆ తపన. నాకు భగవంతుడు మాత్రమే కావాలని తపన. అంచేత వన్ హూ లవ్స్ గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ లాంగింగ్, వన్ వర్రీ. ఒకటే వర్రీ ఉంటుంది వాడికి. ఆ వర్రీ ఏమిటి? అండ్ దట్ వర్రీ అండ్ దట్ లాంగింగ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. నేను భగవంతుని అయిపోవాలని తపన తప్ప వేరే తపన ఉండదు ఎవరికి? నిజాయితీతోటి భగవంతుని ప్రేమించే వాళ్ళకి, నిజాయితీతోటి భగవంతుని ప్రేమించే వాళ్ళకి. నిజాయితీతోటి భగవంతుని ప్రేమించకుండా ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుని పేరుతోటి వాడు ఆనందాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పేరు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎన్నో ఇవి జరుగుతాయి పండుగలు. ఏదో బ్రహ్మరథం, ఈ రథం, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పండుగలు. క్రిస్టియన్స్ ఒక్కొక్క పండుగ, కొన్ని పండుగలు మనకి వెంకటేశ్వర స్వామికి ఏదో బ్రహ్మోత్సవాలని, ఇక్కడ దసరా ఉత్సవాలని ఏమేమిటి చేసేసుకుంటాం మనం. అవన్నీ నేమ్ ఆఫ్ గాడ్ వీఆర్ ఎంజాయింగ్. ఆయనకి మన జీవితం అర్పించలేదు, పేరు అయింది. మనం ఇక్కడ పలహారాలు చేసుకోవడం. అగో రేపు దసరా వస్తుంది, రెండో తారీఖుని. ఏం పిండి వంటలు చేసుకుందామని ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. బొబ్బట్ల, బూర్ల ఇవి తిండి మీద. అంచేత అలా అయిపోయింది. ఆ పండుగలంతా కూడా మన ఆనందం గురించి, మన తృప్తి గురించే తప్ప భగవంతుడికి ఏ విధంగా మన అంకితం అయిపోతామని వ్యాకులత ఎవరికి లేదు. అంచేత వన్ హూ లవ్స్ గాడ్ ఓన్లీ వన్ లాంగింగ్, ఒకటే తపన ఉంది. అది ఏమిటంటే ఒకటే చింతన ఉంది. ఆ చింతన ఏమిటంటే టు బికమ్ వన్ విత్ గాడ్, భగవంతుల్లో ఐక్యమైపోవడం, జన్మరాహిత్యం సంపాదించడం, అంటే ముక్తి మోక్షం సంపాదించడం. దిస్ ఈజ్ ది రియల్ లైఫ్. ఇది జీవించదగ్గ జీవితము. మిగిలిన అన్ని కూడా వ్యర్థమైన జీవితాలే. ఇటువంటి జీవితమే భగవంతుడి గురించి మాత్రమే జీవించి భగవంతుడి గురించే మరణిస్తారో, భగవంతుడి గురించే జీవిస్తున్నాడు, భగవంతుడి గురించే మరణిస్తున్నాడు వాడు. అటువంటి జీవితం ఇట్ ఈస్ వర్త్ లివింగ్, అర్థవంతమైన జీవితము అని చెప్పారు. దిస్ ఈజ్ ది రియల్ లైఫ్ విచ్ లీడ్స్ టు ది లవర్ టు ది ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే శాశ్వతమైన జీవితాన్ని జీవించడానికి ఇది దారితీస్తుంది. ఈ తపన ఇది ఉన్న నిజమైన భగవత్పరంగా జీవించడం, అంటే ఆధ్యాత్మిక పరంగా జీవించడం, ఆధ్యాత్మ మార్గంలో ఆచరణ చేస్తూ, ఆధ్యాత్మ మార్గం గురించి చుట్టూ ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ఆచరణ చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైన ఆచరణ. ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఆచరిస్తున్నాం లేదా అని. అంచేత ఇవన్నీ మనం తెలుసుకుందుకే, మన మన యొక్క అవగాహన మరింత పెంచుకుందుకే ఇటువంటి బాబా ఇచ్చిన విషయాలు మనం మళ్ళీ మళ్ళీ వల్లి వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ బాబా చెప్పినవి. ఆయన ఇంత లోతుల్లోంచి చెప్తే తప్ప మనకు అర్థం అవ్వదు. అంచేత ఇంత లోతుల్లోకి చెప్పారు. ఏమిటి జీవితం అంటే పుట్టడం, బాల్యం గడపడం వీళ్ళకి కాదు అని చెప్పేసి. అవతార్ మెహర్ బాబాకి చేయండి. అందరికీ జయ బాబా. ఏమన్నా కొన్ని నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి. జయ బాబా. పర్లేదండి, మాత్రం చెప్పాము. మాకు తెలియని విషయాలు చాలా చక్కగా ఇన్ని విషయాలు తెలియజేస్తున్నారు. జై బాబా అండి, హృదయపూర్వక జై బాబా. మళ్ళీ మనం సంకీర్తనలోకి వెళ్తాము. అరుణ గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత జయశ్రీ గారు మీరు రెడీ. జై బాబా. అరుణ గారు జై బాబా. అన్మ్యూట్ చేసుకున్నారు ఎవరో? మ్యూట్ చేసుకోండి ఎవరో. జై బాబా అరుణ గారు సంకీర్తన చేయండి. జయబాబా అండి, నేను వింటున్నాను. మరి జయబాబా, జై బాబా. నేను వింటాను అంతే. అలా జై బాబా. జయశ్రీ గారు జై బాబా అండి, ఒక సంకీర్తన చేయండి మీరు. తర్వాత జయబాబా, రెడీలో ఉన్న అంకుల్ గారు పాడండి. జై బాబా. జయబాబా, జయ. అవతార్ మెహర్ బాబా की जय. మధురం మధురం నామం మధురం, మెహరు నామ మంత్రమిన స్వరమున మధురం. మధురం మధురం నామం మధురం, మెహరు నామ మంత్రమిన స్వరమున మధురం. నా గలములో తాండవించిన, నా కరములో ఇలా ఒదిగిన, ఆనాద బ్రహ్మకు
సునాదమాలతో ఆనాద బ్రహ్మకు సునాదమాలతో నా హృదయం చేసే అర్చన మధురం 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 నామం మధురం మెహరు నామ మంత్రమే నా స్వరముణ మధురం 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 నామం మధురం మెహరు నామ మంత్రమే నా స్వరముణ మధురం కలకోయిలమ్మ అసూయ పడే నాదము వేరేదైనా ఉందంటే మెహరునామ మంత్రమే దివిలోన తారకలే అబ్బుర పడువైనము సురసేవనాన్ని మించినది మెహరునామ సేవనమే కలకోయిలమ్మ అసూయ పడే నాదము వేరేదైనా ఉందంటే మెహరునామ మంత్రమే దివిలోన తారకలే అబ్బుర పడువైనము సురసేవనాన్ని మించినది మెహరునామ సేవనమే కమ్మనైనది దివ్యమైనది శ్రావ్యమైనది స్వచ్ఛమైనది ఎంతగా తపన చెందితే అంతగా చేరువవునది ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో నా స్వరములో ఇలా స్థిరమయ్యింది మధురం మధురం నామం మధురం మెహరు నామ మంత్రమే నా స్వరముణ మధురం 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 నామం మధురం మెహరు నామ మంత్రమే నా స్వరముణ మధురం వాగ్గేయకారులకు వన్నెనిచ్చు వాచకమై పదాల వెలుగు జిలుగులతో అలరారే గ్రంథము భవరోగ పాపనాశ కారణ సంభూతమై ఆశ్రయించు వారి ఆర్తి తీర్చు దివ్య ఔషధం వాగ్గేయకారులకు వన్యనిచ్చు వాచకమై పదాల వెలుగు జిలుగులతో అలరారే గ్రంథము భవరోగ పాపనాశ కారణ సంభూతమై ఆశ్రయించు వారి ఆర్తి తీర్చు దివ్య ఔషధం మెహరునామము మహామంత్రము మెహరుదాసుని ప్రాణబంధము మెహరునామము మహామంత్రము మెహరుదాసుని ప్రాణబంధము పంచాక్షరాల నామము ముక్తి నొసగు స్వర్గధామము కరుణ భరితము కలుషహరణము కరుణ భరితము కలుషహరణము కరముల ఇలా ఒదుగుటి గణము మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమే నా స్వరముణ మధురం నా గలములో తాండవించిన నా కరములో ఇలా ఒదిగిన ఆనాద బ్రహ్మకు సునాదమాలతో ఆనాద బ్రహ్మకు సునాదమాలతో నా హృదయం చేసే అర్చన మధురం 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 నామం మధురం మెహరునామ మంత్రమే నా స్వరముణ మధురం మెహరునామ మంత్రమే నా స్వరముణ మధురం అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా నాగమణి గారు జై బాబా అండి అందరికి జై బాబా అండి జయశ్రీ గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి దిద్దారు ఇప్పుడు జై బాబా అండి ఇప్పుడు కార్తీక్ గారు జై బాబా జై బాబా అండి కార్తీక్ గారు జై బాబా మీ ఫాదర్ ని పాడమని చెప్పండి జై బాబా
శర్మ గారు మీరు రెడీగా ఉంటే మీరు పాడేయండి జై బాబా. నార్మల్గా నేను పాడనా? పాడండి పాడండి విజయలక్ష్మి గారు. ఓకే అండి. అవతార్ మహేష్ బాబాకి జై. ఎవరికి తెలియనునే లీలా విన్యాసం, ఏదరి చేచననే చల్లని దరహాసం, ఎవరికి తెలియనునే లీలా విన్యాసం, ముసి ముసి నవ్వుల పువ్వులు రువ్వే మమ్ము దోచేయు కన్నయ్య, ముసి ముసి నవ్వుల పువ్వులు రువ్వే మమ్ము బ్రోచే కన్నయ్య, మాటామంతి లేకుండా మాటామంతి లేకుండా మనసును దోచేవెవరివయ, మా మనసులు దోచేవెవరివయ, ఎవరికి తెలుసునే లీలా విన్యాసం, ఏదరి చేతననే చల్లని దరహాసం. ప్రేమ పయోనిధి మెహర్ బాబా పరమోయమో, ప్రేమ పయోనిధి మెహర్ బాబా పరమోయమో ప్రేమ స్వభావ, పరమ మెరుగని కలకృతిలో పరమ మెరుగని కలకృతిలో ప్రేమను నింపేవెవరివయ, నీ ప్రేమను నింపేవెవరివయ, ఎవరికి తెలియనునే లీలా విన్యాసం, ఏదరి చేతనునే చల్లని దరహాసం, చీకటి తెరలను చీసే రూపం శాంతి ప్రశాంతి వినివయ్యా, చీకటి తెరలను చీసే రూపం శాంతి ప్రశాంతి వినివయ్యా, మేల్కొని తలపేలేని జగతికి మేల్కొని తలపేలేని జగతికి మెలకువనిచ్చేవెవరివయ, ఇలా మెలకువనిచ్చేవెవరివయ, ఎవరికి తెలియనునే లీలా విన్యాసం, ఏదరి చేతనునే చల్లని దరహాసం, ఎవరికి తెలియనునే లీలా విన్యాసం. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి నాగమణి గారు. జై బాబా, అందరికీ జై బాబా అండి. చాలా చక్కగా మంచి పాట అందించారు. జై బాబా అండి. జై బాబా. కార్తిక్ గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. పాడుతున్నామ్మా. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా వందనం దీవించు అనుదినం, లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా వందనం దీవించు అనుదినం. ఆ ఓ ప్రభు నీదు ప్రేమగానం సదానంద జీవితయానం, సదానంద జీవితయానం, ప్రభు నీదు ప్రేమగానం సదానంద జీవితయానం, సదానంద జీవితయానం, మాయావి మనసు నిన్ను మరపింపజూచునో, మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం, లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా వందనం దీవించు అనుదినం. ఆ
ఓ ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం మాయావి మనసు నిన్ను మరపింపజూచునో మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినము లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప హనుమా వందనం దీవించు అనుదినం ఆ ఓ ప్రభు నీదు ప్రేమ చరణం మృతి లేని దివ్యధామం ప్రభు నీదు ప్రేమ చరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం మాయావి మనసు నిన్ను మరపింపజూచునో మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప కొనుమా వందనం దీవించు అనుదినం ఆ ఓ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. జై బాబా. ఆలస్యాన్ని క్షమించండి. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా అంకల్. జై బాబా. చాలా మంచి సంకీర్తన ప్రారంభించారు కదా. మీకు జై బాబా. శర్మ గారు జై బాబా. శర్మ గారు జై బాబా. జై మెహర్ బాబా అండి. సంకీర్తనగా చేయండి సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की जय. आदिदेव मेहेरु बाबा आदिदेव मेहेरु बाबा मम्मु ब्रोवंग कापाडरावा आदिदेव मेहेरु बाबा त्रिगुणातीता जगतीदाता त्रिगुणातीता जगतीदाता त्रैलोक्य संसार भारा आदिदेव मेहेरु बाबा नाम संकीर्तन में చేసి తరించిన వారిని కీర్తించి ఆదిదేవ మెహరు బాబా ఓహో దేవా ఓంకార రూప ఓహో దేవా ఓంకార రూప జీవరాహిత్య మార్గంబు నీవే ఆదిదేవ మెహరు బాబా మమ్ము బ్రోవా మహిని నీవే మా జ్ఞానంబు సర్వంబు నీవే ఆదిదేవ మెహరు బాబా భక్త కోటి బాధలు బాపి భవబంధము బాపవే దేవా ఆదిదేవ మెహరు బాబా మమ్ము బ్రోవంగ కాపాడ రావా ఆదిదేవ మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు చాలా చక్కగా మంచి సంగీతం పాడించారు. మీకు జై బాబా అండి. ఇప్పుడు బాలరాజు గారు జై బాబా. మీరు ప్రార్థనలు చేయండి, నేను నామం చేస్తాను. తర్వాత హారతికి ఎవరు అనుమతి వారు పాడండి. జై బాబా. ప్రార్థన చేయండి. జై బాబా. బాలరాజు గారు వినిపించడం లేదు. బాలరాజు గారు జై బాబా. జై బాబా. ఏ ప్రార్థన అండి? ప్రార్థనలండి, ప్రార్థన చేయండి.
अवतार मेहर बाबा की जय। ఓ పరవర్దిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వేడవు నిరుపమాండు నీ ప్రమాణం ఎవరు ఎరుగనేరు నీవు వర్ణము నామము రూపము గుణము లేనివాడవు నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడు నువ్వు ఐబాధ్యుడు దివ్య చెట్లతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాల నువ్వు ఎల్లప్పుడు ఉంటివి నువ్వు ఎల్లప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు నువ్వు అంతటికి అన్నింటికి ఆవలందు నువ్వు ఆకాశం గలవు పాతాళం గలవు నువ్వు వ్యక్తుడు అవ్యక్తుడు అన్ని భూమికలందు ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడు నువ్వు మూడు లోకాలు ఉన్నావు మూడు లోకాలకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడు అందరి మనస్సులను ఉదయం ఎరిగినవాడు నువ్వు సర్వశక్తిమంతుడు నీవు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు నువ్వు ఆత్మలకెళ్ళ ఆత్మ నీవు అనంత గుణ విశిష్టుడు నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే ప్రేమ మహాసాగరుడు నీవే సత్యమునకు మూలం నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు నువ్వు ప్రభుడు పరమేశ్వరుడు నువ్వు పరుడు పరాత్ముడు నువ్వు పరబ్రహ్మవు అల్లా ఇలాహి యజ్దన్ అవన్ మజ్ద ప్రీతమైన భగవంతుడు నువ్వు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యజ్దన్ లా ఇలాహ ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధి ఓ ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం అసత్యము అధర్మము అపవిత్రము మా తలపును మేము పశ్చాత్తాపడుచున్నాం పలికి ప్రతి మాటకును చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ పేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆడిదప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమును కూర్చున్నట్టు మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలగ చేసిన మేము ఆడిన మాటకును చేసిన చేతకును ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం అపార ధ్యానది ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపములన్నిటి క్షమింప వేడుకుంటున్నాం తలపులలో కానీ మాటలలో కానీ చేతులలో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకోవడం జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింప వేడుకుంటున్నాం ప్రీతమ దైవమాన్ని అధికంగా ప్రేమిస్తూ అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించేందుకు మా అందరికీ తోడ్పడడం ఇంకా నువ్వు బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా ఈ విధంగా మా అందరికీ సహాయభూతుడు అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి జై బాబా అండి బాదాస్ గారు చక్కగా బాబా వినిపించారు జై బాబా నామం హరి హరి మీరు మీరు హరి 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 బాబా मेहर बाबा हरि 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 मेहर मेहर हरि 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 बाबा मेहर बाबा हरि 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 मेहर मेहर हरि हरि हरे बाबा मेहर बाबा हरि 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 मेहर हरि मेहर मेहर हरि हरि अवतार मेहर बाबा की जय जय बाबा నిమిషం ఆ మౌనమూర్తిని మనం మధ్యలో తెలుసుకుని ప్రార్థించుకుందాం తర్వాత ఎవరికి అన్నిటి అయితే వారి చేయండి బాబా
अवतार मेहर बाबा की जय। जय। फिर बाबा की जय। भास्कर गाరు जय बाबा। जय बाबा। बाबा वाరి కార్తీక जय बाबा। अवतार मेहर बाबा की जय। ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి చంద్రుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి మనమున నిలుపుము మేహరుమూర్తి మననము మూపుము మేహరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరగున దాగిన మాయా మమతల మరగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మాయా మమతల మరగున దాగిన మానవాళి మే కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी థ్యాంక్ యూ బాబా అందరికీ జై బాబా జై బాబా అండి మహేశ్వర్ గారు. జై బాబా చాలా నాగమణి చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. జై బాబా నాయుడు.
ఈరోజు బాబా వారి కార్యక్రమం చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటున్నాము. చాలా మంచి విషయాలు విన్నాము. చాలా చక్కగా నమో మెహర్ బాబా ప్రార్థన ఇస్తాను హారతి బాబా వారి మనందరితో చేయించుకున్నారు. ఈ రోజు ఇంతటితో కార్యక్రమం ముగింపు చేసుకున్నాం. రేపు మరి 4:30 అందరూ కలుసుకుందాము. జై బాబా అండి అందరికీ. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై జై బాబా బాబా हर मेहर बाबा की जय బాబా की జై. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. జై బాబా అండి, అవతార్ మెహర్ బాబాకి జై, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ.